కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ స్టాటికల్ మెథడ్స్ సివిఎస్ అన్నమ్మ పేపర్ ఇది మనకి యూనిట్ 1 అందులో యూనిట్ 1 అమ్మ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్స్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్స్లో మనం డెఫినేషన్ అమ్మ డెఫినేషను suppose D is a set of complex numbers, a rule F depend on D. D మీద F అనేది డిఫైన్ చేస్తున్నాం. D అనేది set of complex numbers which is essence to every Z in D. ఇక్కడ Z belongs to D. A complex number W is called a function of F or mapping F on D. And we write W equal to F of Z. ఇక్కడ చూడండి అమ్మా, Z అనేది కాంప్లెక్స్ నెంబర్లో Z అనేది ఒక D అనేది సెట్ తీసుకుంటే, Z అనేది Dలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే మనకి Z అనేది కాంప్లెక్స్ నెంబర్స్ W ఈక్వల్ టు కాల్డ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఆర్ మ్యాపింగ్ ఆఫ్ F ఆన్ D అండ్ we write W equal to F of Z. ఇక్కడ here Z is a complex variable and can be written as x plus iy. ఇక్కడ Z equal to x plus iy అమ్మా, x equal to real part to y equal to imaginary part. Imaginary part అంటే i equal to root of minus 1. root of minus 1 వాల్యూ ఎంత అమ్మా? i. అదే మనకి x plus iy. ఇక్కడ Z అనేది this set D is called a domain of a differential function f అయితే the set of all w equal to f of z where z belongs to D is called the range of f. అంటే ఒమేగా w equal to f of z. ఇక్కడ u and v also depending on x and y so that u equal to u of x comma y and v equal to v of x comma y. ఇక్కడ చూడండి u ని v ని కూడా మనం యూని వీని కూడా మనం డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ u ఈక్వల్ టు u ఆఫ్ x కామా y అమ్మ, v ఈక్వల్ టు v ఆఫ్ x కామా y. ఇన్ జనరల్ యూ రైట్ w ఈక్వల్ టు f ఆఫ్ z అని మనకు తెలుసమ్మ. ఇది ఈక్వల్ టు u ఆఫ్ x కామా y ప్లస్ i ఇంటూ v ఆఫ్ x కామా y. ఇది మన ఫంక్షన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఈ బాక్స్లో ఉండే వాల్యూని మనం గుర్తుపెట్టుకోవాలి. u అనేది ఇమేజినరీ రియల్ పార్ట్ అవుతుంది, v అనేది ఇమేజినరీ పార్ట్ అవుతుంది. దేనికి? w ఈక్వల్ టు f ఆఫ్ z కి. మనం ఈ డెఫినేషన్ కాంప్లెక్స్ వేరియబుల్ డెఫినేషన్ z ఈక్వల్ టు x ప్లస్ iy, లేకపోతే w ఈక్వల్ టు f ఆఫ్ z దట్ ఈక్వల్ టు u ఆఫ్ x కామా y ప్లస్ i ఇంటూ v ఆఫ్ x కామా y. అంటే u ఈక్వల్ టు రియల్ పార్ట్ టు v ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ టు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. u ఆఫ్ x కామా y v ఆఫ్ x కామా y అంటే x కామా y డిపెండింగ్ అయిన ఉన్నాయి u అండ్ vలు. ఓకేనమ్మా, ఇది కాంప్లెక్స్ వేరియబుల్ గురించి మనం డెఫినేషన్. ఇది మనం నెక్స్ట్ వన్ మనం చూడండి. అక్కడ ఎప్సిలాన్ డిస్క్ అరౌండ్ w ఈక్వల్ టు w నాట్ ఇన్ ది కాంప్లెక్స్ w ప్లేన్. ఇది డెఫినేషన్ అమ్మా. ఈ డెఫినేషన్ లో చూడండి, లెట్ us represent of all the complex numbers w equal to ఇదిగో u of u plus iv. u కామా v ఆర్ రియల్, v అనేది రెక్టాంగులర్ సిస్టమ్ ఆఫ్ కార్టీసియన్. అంటే u కామా v is a coordinate plane. Coordinate this is called a w plane or u కామా v plane కూడా అనొచ్చు. ఇదే w నాట్ నే ది పాయింట్ ఆఫ్ రిప్రజెంటెడ్ దిస్ ప్లేన్, దెన్ ది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ w ఫర్ విచ్ ద mod w మైనస్ w నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇదమ్మా డెఫినేషన్. అంటే దట్ ఈస్ ఆ డెఫినేషన్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ w mod w మైనస్ w నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఈస్ కాల్డ్ ది డిస్క్ ఎప్సిలాన్ అరౌండ్ w నాట్. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఎప్సిలాన్ డిస్క్ అరౌండ్ w ఈక్వల్ టు w నాట్ ఇన్ ది కాంప్లెక్స్ w ప్లేన్ అంటే w ప్లేన్ ఆర్ uv ప్లేన్. ఇక్కడ మనకి
set of mod w minus w naught less than epsilon is called the disk epsilon disk around the w naught. ఇదమ్మా మీకు గుర్తుపెట్టుకుని సెట్ ఆఫ్ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అది డబ్ల్యూ ప్లేనా యూవీ ప్లేనా అనేది మీకు తెలియాలి, ఆ రెండు ఒకటే. ఓకేనమ్మా, రెండు ఒకటే. జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామో ఒకసారి చూడాలి. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, లిమిట్ డెఫినేషన్, లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్. లిమిట్ అంటే మనకి ఇంటర్మీడియట్లో ఉన్న లిమిట్ ఇక్కడ సేమ్, కాకపోతే ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై మీద, ఎక్స్ ప్లస్ ఐవై మీద మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఏ ఫంక్షన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ సెట్ టు టెన్స్ టు లిమిట్ ఎల్ యాజ్ జెడ్ అప్రోచెస్ ఏ పాయింట్ జెడ్ నాట్. అంటే జెడ్ అప్రోచ్ అవుతుంది జెడ్ నాట్కి, జెడ్ రీచ్ అవుతుంది జెడ్ నాట్కి. ఇఫ్ ఎవ్రీ రియల్ ఎప్సిలాన్ వీ కెన్ ఫైండ్ ఏ పాజిటివ్ డెల్టా. ఏదైనా ఒక ఎప్సిలాన్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, డెల్టా లెస్ దెన్ 0, డెల్టా అనేది పాజిటివ్ నెంబర్ తీసుకుంటే సచ్ దట్ ఇదిగో mod f of z minus l less than epsilon for 0 less than condition. ఇది లిమిట్ డెఫినేషన్, mod f of z less than mod f of z minus l less than epsilon for 0 less than mod z minus z naught less than delta. ఇది డెఫినేషన్, లిమిట్ డెఫినేషన్. చూడండి, ఫర్ ఎవ్రీ z naught equal to z naught in the delta disk in z plane f of z, a value lying in the epsilon disk of w plane, we write limit f of z tends to z naught f of z equal to l. ఇదమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బాక్స్. డెఫినేషన్స్ ఇవి కంగారు పడద్దు, ఇవి డెఫినేషన్స్. లిమిట్ డెఫినేషన్ అంటే లిమిట్ z tends to z approaches to a point z naught, ఇది పాయింట్. లిమిట్ z tends to z naught f of z అమ్మా f of z ఈక్వల్ టు l, ఇది లిమిట్. అది ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, డెల్టా ఏదో పాజిటివ్ వాల్యూ తీసుకుంటే 0 లెస్ దాన్ mod, ఇదిగో చూడండి ఇది 0 లెస్ దాన్ mod z minus z naught లెస్ దాన్ డెల్టా. ఇది mod z minus z naught 0కి డెల్టాకి మిడిల్లో ఉంటుంది. ఇదమ్మా ఇవి డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ అమ్మ ఇవి 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకేనా, మనకి